హలో అండి. ఈరోజు స్పెషల్స్ పెసరట్టు అండి. పెసరట్టు నార్మల్గా అందరూ చేసేటట్టు కాకుండా కొంచెం ఈసారి నేను డిఫరెంట్గా చేసినాను. పెసర్లతో పాటు గ్రీన్ చెనా, వైట్ చెనా అండ్ బ్రౌన్ చెనా కూడా నానబెట్టేసానండి. కొంచెం ఒక పిడికెడు బియ్యం కూడా వేసాను. దాంట్లో సాబుదానా కూడా వేసి నానబెట్టేసానండి. నైట్ అంతా నానాయి. మార్నింగ్ పచ్చిమిర్చి అవన్నీ వేసేసి మిక్సీ చేసి పెట్టేశాను. మిక్సీ అయినాక ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ తర్వాత దోశలు వేసానండి. టేస్ట్కి చాలా బాగా వచ్చింది, డిఫరెంట్గా అండ్ క్రిస్పీగా. ఇంకా ఏంటంటే దీంట్లో మనం శనగలు వేసినాము, పెసర్లు వేసినాం కనుక అవి హెల్త్కి కూడా చాలా మంచిదండి. డైరెక్ట్గా గ్రీన్ చెనా, బ్రౌన్ చెనా, వైట్ చెనా తినాలంటే కొంచెం అంత ఇంట్రెస్ట్ ఉండదు. పిల్లలు కూడా తినడానికి ఇష్టం చూపించరు. ఇలా మనం దోశలలో వేసి వాళ్ళకి తెలియకుండా పెట్టేసామనుకోండి, వాళ్ళు తింటారు. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. దీనికి నేను సాంబార్ చేసినాను. ఇంకా దోసకాయ పచ్చడి ఉండిందండి. దోసకాయ పచ్చడి సాంబార్ కాంబినేషన్తో చాలా బాగుండింది. మీరు కూడా ఒక్కసారి ఇలా డిఫరెంట్గా పెసరట్టు ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.